There is an old statement made by someone which says, I said to the man who stood at the gate of the new year, ఒక మాట ఈ విధంగా ఉంది. ఒకసారి ఒక వ్యక్తిని క్రొత్త సంవత్సరం ద్వారం దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఈ విధంగా అడిగాడు, give me a light by which I can walk safely into the unknown future. నేను క్రొత్త సంవత్సరంలో ముందుకు వెళ్ళటానికి, తెలియబడని భవిష్యత్తులోనికి వెళ్ళటానికి నాకు వెలుగు ఇవ్వు అని. And he said, go out, go forth and put your hand in the hand of God, and that will be better to you than light and safer than a known way. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీవు బయటికి వెళ్ళు, ముందుకు వెళ్ళి దేవుని చేతిలో నీ చేతిని పెట్టు. అప్పుడు అది వెలుగు కంటే ఎంతో అద్భుతంగాను మరియు నీకెంతో భద్రతగాను ఉంటుంది. నీకు తెలియబడిన మార్గం కంటే కూడా ఎంతో భద్రంగా ఉంటుంది. So it's very lovely to think about that. ఆ విధంగా ఆలోచించటం ఎంతో బాగుంటుంది. So as we look into the future, we remember what Jesus said, that as we approach the end, men's hearts will fail them for fear. మనము భవిష్యత్తు గురించి చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. అంతము సమీపించినప్పుడు మనుషుల యొక్క హృదయాలు కలవరపడతాయి, వారి ధైర్యము చెడిపోతుంది. Luke's Gospel, we read that Jesus warned us that men's hearts will fail them for fear, thinking of all the things that are coming upon the earth. లూకాసు వార్తలో మనం చదువుతాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా హెచ్చరించారు, ఈ భూమి మీదకి రాబో విషయాలన్నిటినీ గుర్తు చేసుకొని మనుషుల యొక్క హృదయాలు కలవరపడతాయి, వారి యొక్క ధైర్యము చెడిపోతుందని. First of all, in Luke 17, మొట్టమొదట మనం లూకాసు వార్త 17వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. he spoke about the days will come, verse 22, when you will long to see one of the days of the Son of Man, and you will not see it. మనుష్య కుమారుని దినముల్లో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. And he warned us further in chapter 21. 21వ అధ్యాయంలో ఇంకా ఆయన మనల్ని హెచ్చరించారు. In verse 26, men's hearts will faint for fear. 26వ వచనము, మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. With the expectation of the things which are coming in the world. It looks as if all hell has broken loose and everyone all over the world is in a panic. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకు రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. But then what must you do? Verse 28, when these things begin to happen, straighten up and lift up your heads, because your redemption is drawing near. When men's hearts are in a panic, a true child of God, Jesus told us to lift up our heads and know that these are signs that Christ's coming is near. ఆ తర్వాత ఏం చేయాలి? 28వ వచనము, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. మనుషులందరూ కూడా భయపడుతున్నప్పుడు
దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ధైర్యంగా తలెత్తుకోవాలి. So it's all a question of where we look. Jesus spoke a lot about how we use our eyes. కాబట్టి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ చూడాలి? యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు మన కన్నుల గురించి మాట్లాడారు. Now I want to turn to Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. And as we go into the new year, we are to look in the three directions that Isaiah looked at here. మనము క్రొత్త సంవత్సరంలోనికి వెళ్తూ ఉన్నాము. యెషయా ఇక్కడ చూచినట్లుగా మనం కూడా మూడు వైపులుగా చూడాలి. And that is what will help us to be overcomers, help us to stand straight when men's hearts are in a panic. మనుషులందరూ భయపడుతూ ఉన్నప్పుడు, వారి ధైర్యము చెడి కూలిపోతున్నప్పుడు మనము నిటారుగా నిలబడగలము, మన తలలెత్తుకొని నిలబడగలము. అదే మనకు సహాయం చేస్తుంది, మనం జయించగలము. The first direction that we must look is up. మొట్టమొదటిగా మనం చూడవలసిన వైపు ఎటు అంటే పైకి. In the year that King Uzziah died, I saw the Lord sitting on a throne. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. We must never lose the sight of that throughout this year. And I want to encourage all of you. ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆ దృష్టిని మీరు మరల్చకూడదు. మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. To every day of this coming year till Jesus comes. ఈ సంవత్సరంలో రానున్న ప్రతి రోజు కూడా యేసు ప్రభు వచ్చే వరకు కూడా Never lose sight of the fact that Jesus sits on the throne of this universe. ఈ విశ్వము యొక్క సింహాసనం మీద యేసు క్రీస్తు ప్రభు కూర్చొని ఉన్నాడు అనే సత్యం నుంచి మీరు ఎప్పుడూ తొలగిపోకూడదు. There are many things that will seek to take our eyes away from that. దాని నుండి మన దృష్టి మరల్చడానికి అనేక విషయాలు వస్తూ ఉంటాయి. But that's what Isaiah saw. That's what Stephen saw when he was being stoned to death. అదే యెషయా చూశాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా అదే చూశాడు. But that's what Isaiah saw. That's what Stephen saw when he was being stoned to death. Now, none of us may be stoned to death this year. Hope not. Anyway, but even if that happens, మనలో ఎవరు కూడా రాళ్లతో కొట్టి చంపబడరు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా చేయబడినా కూడా, it says when Stephen was being stoned to death, he said, I see the heavens open, and I see the Son of Man standing in the right hand of God. That is quite a vision. The Bible says he's seated at the right hand of God. It's almost as though he stood up just to receive the first martyr who was dying for the faith. ఇక్కడ మనం చూస్తాము, స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు ఆయన ఆకాశం వైపు తేరి చూచి, ఆకాశము తెరవబడినట్లుగా మనుష్య కుమారుడు నిలబడినట్లుగా ఆయన చూశాడు. బైబిల్ అంతట్లో మనం చూసినట్లయితే మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని ఉంటుంది. కానీ ఇక్కడ మొదటి హతసాక్షిని చేర్చుకోవటానికి ఆయన నిలబడి ఉన్నాడు. Imagine Jesus standing up from the throne where he's sitting to receive somebody who was faithful to him unto death. యేసు ప్రభు తన సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడు. తనకి ఎంతో నమ్మకంగా ఉండి మరణం వరకు నమ్మకంగా ఉన్న వ్యక్తిని చేర్చుకోవటానికి ఆయన నిలబడ్డాడు.
The Bible says in Hebrews 12, verse 1 and 2, that we are to run the race, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy set before him endured the cross, and is sat down at the right hand of the throne of God. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. We are to run the race looking at Jesus, who is on the throne of God. దేవుని సింహాసనం మీద కూర్చొని ఉన్న యేసు క్రీస్తు ప్రభువు వైపు చూస్తూ మన పందెములో మనం పరిగెత్తాలి. Dear brothers and sisters, never lose sight of that any day of this year. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా ఆ దృష్టిని మీరు మరల్చుకోవద్దు. Many of our problems remain problems because we've lost sight of that. మన అనేక సమస్యలుగానే ఎందుకుంటున్నాయంటే మనము ఆ దృష్టి నుండి తొలగిపోతున్నాం. We are to see, keep our eyes fixed just like Isaiah saw, the Lord sitting on a throne. యెషయా ఏ విధంగా అయితే ప్రభువు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అని చూడగలిగాడో మనము కూడా అదే విధంగా ప్రభువుని సింహాసనం మీద చూడగలగాలి.